హలో ఆల్ వెల్కమ్ టు శివ రేష్మా వైబ్స్. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ రోస్ట్ రెసిపీతో మళ్ళీ మీ ముందుకొచ్చేసాను. సో, ఎలా చేస్తానో చూసేసేయండి. ఒక ముప్పావు కేజీ చికెన్ తీసుకొని నీళ్ళలో బాగా ఒక 3 సార్లు కడిగేసాను. తర్వాత ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాను. అలాగే ఒక 2 ఫుల్ స్పూన్స్ పచ్చికారం కూడా యాడ్ చేసుకుంటున్నాను. అలాగే నెక్స్ట్ ఒక 1 ½ స్పూన్ సాల్ట్ అండ్ ఒక 2 ఫుల్ స్పూన్స్ గరం మసాలా అండ్ ఒక చిన్న స్పూన్‌తో పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాను. వేసిన మసాలాలన్నీ చికెన్‌కి పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి. ఇంకా ఈ చికెన్ ఉన్న కడాయిని స్టవ్ మీద పెట్టేసి సిమ్‌లో పెట్టి నెమ్మదిగా ఉడికించుకోవడమే. ఇలా మూత పెట్టేసాను కాబట్టి మంచిగా నీళ్లు కూడా ఊరుతాయి. సో, తీసి చూస్తే చూసారు కదా! ఇలా వాటర్ ఊరి ఉన్నాయి. మంచిగా ఉడుకుతుందనమాట చికెను. ఎక్కడ అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఈ చికెన్‌లో వాటర్ అంతా కూడా ఎగిరిపోయి ఆయిల్ అనేది పైకి తేలాలనమాట. అంతలాగా మంచిగా వేయించుకోవాలి చికెను. వేరే కడాయి తీసుకొని అందులో ఒక 2 గరిటెలు ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాను. అండ్ బిర్యానీ స్పైసెస్ చూపిచ్చాను కదా! అవన్నీ కూడా ఏసేసుకున్నాను. ఇవి కొంచెం వేగాక మంచి స్మెల్ ఒస్తాయి. అప్పుడు ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వచ్చేసరికి ఇలా బారుగా కట్ చేసుకున్నాను. అండ్ కొన్ని పచ్చిమిర్చి. ఈ ఆనియన్ వచ్చేసరికి ఒక 2 పెద్ద ఆనియన్స్ అనుకోండి. సో, ఇవన్నీ కూడా బాగా వేయించేసుకోవాలి. ఆనియన్ కొంచెం వేగితే చాలు పచ్చివాసన పోయేలాగా. అండ్ ఆ తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను. సాల్ట్ వేయడం వల్ల కొంచెం ఉల్లిపాయలనేవి కొంచెం త్వరగా మగ్గుతాయి. అండ్ ఒక 2 ఫుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకున్నాను. అండ్ ఇవి ఇలా కొంచెం పచ్చివాసన పోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్. చూసారు కదా! చికెన్ ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు వేయించాననమాట. నెక్స్ట్ ఆనియన్ కూడా కొంచెం వేగాయి కదా! ఇప్పుడు ఈ చికెన్ అనేది ఆ ఆనియన్‌లో వేసేస్తున్నాను. ఇంకా చికెను, ఆనియన్ అనేది బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి బాగా జాగ్రత్తగా. ఆల్రెడీ చికెన్ మ్యారినేట్ చేసేటప్పుడు ఒక 2 ఫుల్ స్పూన్స్ కారం యాడ్ చేశాను కదా! ఇప్పుడు ఆనియన్ కూడా వేసాం కాబట్టి ఇంకొక స్పూన్ కారం అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా మంచిగా కలిపేసుకోవాలి. కలుపుకొని సిమ్‌లోనే బాగా రోస్ట్ అవ్వనివ్వాలనమాట ఈ చికెను. ఎక్కడ అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి. అలా ఒక 20-30 మినిట్స్‌కి మంచిగా రోస్ట్ అయిపోతుందనమాట చికెను. చూసారు కదా! ఎంతో టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. Please subscribe to Shiva Reshma Vibes YouTube channel and keep supporting us. Thanks for watching. Tata. Bye bye.